కేవలం రౌడీ రాజ్యం, గోండా రాజ్యం భయపెడదాం చూస్తున్నారా? అంటే మీరు వైసీపీ నాయకులు కొంతమంది ఇళ్ళు తగలబెట్టేసి వాళ్ళ మీద దాడులు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ బెదిరిపోతారని చెప్పి అనుకుంటున్నారా? ఇది చాలా తప్పు. నువ్వు సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ విధమైన పరిపాలన చేసేది మీరు. తక్షణమే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అదుపులో లేదు. ఒక పక్క మానభంగాలు, ఒక పక్క అత్యాచారాలు, ఒక పక్క బాలికల మీద ఇబ్బంది పెట్టడాలు, ఒక పక్క ప్రతి ఒక్కళ్ళ మీద కూడా రౌడీ చేయడం, గోండాయిజం చేయడం, ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోయింది. పోలీసులు ఏదైతే ఈ తప్పుడు ఫ్లెక్సీలు కడితే దాని మీద సెక్యూరిటీ ఇవ్వడం, ఎవరైతే ఇళ్ళకెళ్ళి దాడులు చేస్తుంటే ఆ దాడులు చేసే వాళ్ళకి పక్క నుంచి ప్రేక్షక పాత్ర వహించడం, ఇది చాలా బాధాకరం. ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ కాకి చొక్కాలు వేసుకున్న పోలీసులు మీరు డ్యూటీలు చేయాలి. మీ ప్రతాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద కాదు. ఎవరైతే లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేస్తున్నారో, ఎవరైతే రౌడీజం చేస్తున్నారో, ఎవరైతే గోండీజం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, లోకేష్ గారు చెప్పారు కదా అని చెప్పని విచ్చలవిడితనంగా రౌడీజం పేట్రేగిపోతుంది ఈ రాష్ట్రంలో.